మధ్యలో 3 ఏళ్ళు గ్యాప్ అయ్యారు మళ్ళీ జాయిన్ అయినట్టు నేను జాయిన్ అయినట్టు నేను మధ్యలో వచ్చిపోయాను 3 ఏళ్ళు మధ్యలో ఎలక్షన్స్ మధ్యలో కూడా చెప్తే ఉంటాను మధ్యలో వస్తారు నాతో కూడా దీని గురించి ఉంది సార్. దీని మల్టీపర్పస్ ఏంటంటే ఇది స్టార్ట్ అవుతే మళ్ళీ క్యాంటీన్కు వెళ్తామా లేకపోతే అక్కడ చూసుకున్న తర్వాత వెళ్తాం. సరే సార్ ఇట్లా వెళ్ళి మొన్నట్లా ఆన్ చేసి వస్తాం. ఎస్ఐటీ మెంబర్స్ ఎన్ఐహెచ్ఎంకు ట్రైనింగ్ పంపించింది. ఇక్కడ అప్పటి వరకు సెక్యూరిటీ పెట్టాను. ఈ సైడ్ మనకు అవసరం కూడా లేదు. చెప్పావా ఆన్ చేయమన్నారా? చేశారా? గొడుగు తీసి కృష్ణ అన్ని వెహికల్స్లో ఉన్నాయి కదా గొడుగులు. గొడుగు ఈ 5 ఎన్నికలు కొత్త పాటలు మొత్తం అవును ఈ పాట మొత్తం ఉంటుంది. ఆ గుట్టకు ఉన్న దాంట్లో ఒకటే వస్తుంది. ఇది అరౌండ్ 2 acres వస్తుందా? అయితే కూడా మనకు మొత్తం అట్ టైం ½ an hour అట్లా తిన్నట్టు ఉండదు. వస్తుంది పోతుంది నడుస్తూనే పోతుంది. ఒక పార్టీ ఇక్కడ కెఫ్టేరియా ఏమైంది రాజశేఖర్? సార్ ఇక్కడ చూడండి సార్ 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 లేదు మళ్ళీ ఇక్కడ దారి ఇట్లా ఉంది. మళ్ళీ అన్న సార్ మధ్యలో గ్యాప్లో ఎన్నికలు పెట్టాం. ఈ సైడ్ కూడా ఉంది కదా? ఈ సైడ్ కూడా ఉందా? సార్ ఇటు సైడ్ ఉంది. కొంచెం తీసుకుంటాను కాంతకుండా జరిగింది సార్ సార్ స్థానం సమయాన ఫోటోతో సహా పెట్టి చేస్తే సార్ ఉన్నాయి కదా. ఇంకొకటి బంద్ చేసాడు.
కేశవాలన్నా రా దిశా మీరు అన్నా అన్నా बीजेपी आपको नहीं वस्तुना అన్నా ఈ బాబునార్ పట్టణంలో చిల్డ్రన్స్ కానీ మహిళలు కానీ ఎవరే కానీ ఒక పార్క్కి వెళ్ళాలన్నా ఒక చిన్న పార్క్ కూడా అవైలబుల్ అయినటువంటి పరిస్థితి. పార్క్ అంటే జూ పార్కు, ఇందిరా పార్కు, సంజీవ పార్కు. మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి స్కూల్ బస్సులో వెళ్ళి స్కూల్ పిల్లలు అక్కడ గడిపి వచ్చే పరిస్థితి ఉండేది. మరి 3 years కింద ప్రారంభించినటువంటిది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభించి మరి ఆ రోజు రిజర్వ్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్న మహేందర్ గారు మరి వారు ఇక్కడ లేకపోయినా వారి జ్ఞాపకాలు ఉన్నాయి. మా గంగిరెడ్డి గారు, శర్మ గారు సిసిఎఫ్, ఇంకా చాలామంది అంతకుముందు ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ఒక పార్క్ ఉండాలి, అర్బన్ లంగ్ స్పేస్ అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీని, ప్రిన్సిపల్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ని పిలుచుకొచ్చి మొట్టమొదటిగా 3 సంవత్సరాల క్రితం ఇక్కడ చూపించిన తర్వాత మీరు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేసినా మాకు అభ్యంతరం లేదు, టౌన్కు సమీపంలో ఉంది, ప్రజలలో ఒక మంచి అవగాహన కలుగుతుంది, చెట్లు పెంచాలి, చెట్లు ఉంటే ఇంత అందంగా ఉంటుంది అని చెప్పి అడవుల పట్ల కూడా మంచి అవగాహన కలుగుతుంది, పిల్లలకు కూడా ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం, నేచురల్గా ఇచ్చినటువంటి వాతావరణం ఇక్కడ ఉంది అని చెప్పి మరి ఆ రోజు స్టార్ట్ చేస్తే మరి అధికారుల సహకారంతో మా కలెక్టర్ గారు, మా హార్టికల్చర్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ముఖ్యంగా మా డిఎఫ్ఓ గారు ఎంత శ్రద్ధతో పూర్తి స్థాయి సమయాన్ని ఇక్కడ వెచ్చించి మరి ఈరోజు వేలాది మంది ఒకసారి ఈ హరితవనం పార్క్ వైపు చూడడం, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ రావడం, రాయచూర్, కర్నూలు నుంచి కూడా
ప్రతి సండే ఇక్కడికి రావడం అనేది మాకు చాలా ఆనందం కలుగుతూ ఉంది. మహబూబ్నగర్లో ట్యాంక్ బండ్ తర్వాత ట్యాంక్ బండ్ కూడా ఎవరు అడగలేదు, ట్యాంక్ బండ్ ప్రారంభించినాం. అదేవిధంగా ఈ పార్కును కూడా ప్రారంభించినాం. మరి ఎన్నో మన్యంకొండ పిల్లల మరి కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మరి అబ్దుల్ ఖాదర్ దర్గా, శిల్వకొండ ఇవన్నీ కూడా డెవలప్ చేయాల్సి ఉంది. రాబోయే రోజుల్లో మహబూబ్నగర్ ఒక మంచి పర్యాటక కేంద్రంగా, ఇక్కడ సముద్రం లేకపోయినా మంచి బోటింగ్ ఏర్పాటు చేయించినాం ట్యాంక్ బండ్లో. మరి ఎన్నో 70 సంవత్సరాలు ఇట్లే నిరుపయోగంగా ఉంది. ఒక చిన్న నర్సరీ ఉండేది, పుట్టి నిరుపయోగంగా ఉంది. మరి ఈ ప్రాంతాన్ని కూడా ఎంతో బ్రహ్మాండంగా మేము తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇప్పుడు కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు మేమందరం కూడా గత 3 నెలల క్రితం మేము మాట్లాడుకొని ఇక్కడ రావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీ ఇప్పించినాం, కరెంట్ ఇప్పించుకున్నాం. తర్వాత వాటర్ ఫాల్స్, న్యాచురల్గా ఉండే వాటర్ ఫాల్స్ ఎట్లా ఉన్నాయో అంతకన్నా బ్రహ్మాండంగా ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. జనరల్గా వాటర్ ఫాల్స్ వర్షాకాలం మాత్రమే ఉంటాయి, ఇక్కడ ఎండాకాలం కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి. తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా, ఈ తెలంగాణ స్టేట్లో ఎక్కడ లేని విధంగా 24 గంటలు ఎప్పుడూ మనం వాటర్ ఫాల్ కావాలన్నా వాటర్ ఫాల్, రెయిన్ ట్రీ పార్క్ కూడా ఎక్కడ కూడా లేదు, అడ్వెంచర్ పార్క్ కూడా ఎక్కడ కూడా లేదు. ఎక్కడ లేనటువంటిది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడమే మా లక్ష్యంగా మేము ముందుకు కొనసాగుతాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహబూబ్నగర్ ఈ పార్కు రాష్ట్రంలోనే నెంబర్ 1 పార్క్. రోజు 100 మంది, 1000 మంది ఈ పార్క్ వచ్చేటట్లు. బృందావనం మా టార్గెట్, బెంగళూరులో బృందావనం పార్క్ ఎట్లా ఉందో లాస్ట్ వరకు మేము అంచెలంచెలుగా కంప్లీట్ చేసి, తెలంగాణలో పార్క్ ఏదంటే మహబూబ్నగర్లో మయూరి పార్క్, హరితవనం పార్క్, ఇది బ్రహ్మాండమైనటువంటి పార్క్ అనేటట్టు తయారు చేయడమే లక్ష్యంగా మేము ముందుకు పోతాం. దీన్ని సహకరించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా, కొత్తగా వచ్చిన ఆర్ఎఫ్ఓ గారు కానీ, మరియు మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, కింద చిన్న కానిస్టేబుల్ నుంచి మరి మన ఫారెస్ట్ చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి ఆఫీసర్ వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందుకు వారిని అభినందిస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని 5 నెలలకు ఒకసారి కంప్లీట్ చేసుకుంటాం. ఇది కంప్లీట్ గా నెక్స్ట్ వెంచర్. ఇప్పుడు లైట్లో వచ్చి పడుకోవడానికి అందరికీ వసతులు ఏర్పాటు చేస్తున్నాం. రెయిన్ పార్కు, వాటర్ ఫాల్స్. నెక్స్ట్ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి మంచి వాటర్ ఫాల్స్ది అదొకటి. తర్వాత భైరవన్ గుట్ట ఉంది, 700 ఏళ్ళ చరిత్ర, 800 ఏళ్ళ చరిత్ర గల గుట్ట. ఆ గుట్టని కూడా మేము, ఆ గుట్ట ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా డెవలప్ చేసుకొని ఒక మంచి టూరిజం స్పాట్ లాగా, ఏం లేని దగ్గర అద్భుతాన్ని సృష్టిస్తున్నాం. అద్భుతమైనటువంటి వనరులు ఇక్కడ సమీకరించుకుంటాం. బ్రహ్మాండమైనటువంటి మహబూబ్నగర్ అంటే ఓన్లీ కూలీల జిల్లాగా ఉండేది అనమాట. ఇప్పుడు మహబూబ్నగర్ అంటే ఐటీ పార్కు, మహబూబ్నగర్ అంటే మంచిగా మయూరి పార్క్ బ్రహ్మాండంగా ఉంది, ట్యాంక్ బండ్ ఉంది. అట్లా ఇంకా ఎన్నో ఒక 10 ఎక్కడ లేనటువంటి ఈ మహబూబ్నగర్లో 10 ఉండాలి. అట్లాంటివే మేము సృష్టిస్తాం, గ్యారెంటీ చేస్తాం. ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా కలిగిస్తాం. అయితే రెవెన్యూ జనరేట్ కావడానికి ప్రత్యేకంగా అంటే మెయింటెనెన్స్ కోసం అయితే రెవెన్యూ జనరేట్ కావాలి అవుతుంది. ఇప్పటి వరకు ఇంకా ఆల్రెడీ చెప్పింది, ఇప్పటి వరకు మనకు నెలకు అంటే 4,50,000 వస్తుంది. 2-3 lakhs 3-4 లక్షల వరకు మెయింటెనెన్స్కు వస్తున్నాయి టికెట్వి. దాంతోనే మెయింటెనెన్స్ నడుస్తుంది. దీని మీద ప్రాఫిట్ అనేది కాకుండా దానికి వెళ్ళేటట్లు సమకూర్చుకుంటున్నాం. మరి 1 జనవరికి కూడా ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. 31st కూడా, 31st నైట్కి ఇక్కడ ఈవెంట్ ప్లాన్ చేసి మరి మా ఆఫీసర్స్ అందరూ కూడా, మా గంగిరెడ్డి గారు అందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. 31st కూడా ఒక మంచి కల్చర్ వచ్చేటట్లు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం.